కంచిలి మండలంలోని విజ్ఞాన్ స్కూల్ యందు నేషనల్ సైన్స్ డే కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. కంచిలి మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యందు నేషనల్ సైన్స్ డే కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఇందులో విద్యార్థులు 250 రకాల సైన్స్ డే ప్రాజెక్టులు తయారు చేసి పాఠశాల ఆవరణలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, స్థానిక ఎంపీపీ పైలి దేవదాస్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత జగదీష్ పట్నాయక్, టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు, జడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, టీడీపీ నేత టీవీ రమణ హాజరయ్యారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. 250 రకాల వస్తువులను ఎవరు కనిపెట్టారు, విశిష్టత ఏంటనే దానిపై విద్యార్థులు చక్కగా వివరించారు. భారతీయ యువతను శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణ రంగంలో ప్రోత్సహించాలని జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ సూచించారు. జాతీయ సైన్స్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జరుపుకుంటామని తెలిపారు. 1928లో సర్ సివి రామన్ తన ప్రసిద్ధ రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న రోజును గుర్తు చేసుకోవడమే ఈ దినోత్సవం ప్రత్యేకతని పేర్కొన్నారు. రామన్ చేసిన ఈ ఆవిష్కరణ భౌతిక శాస్త్రంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిందన్నారు. అందుకు గాను ఆయన 1930లో నోబెల్ బహుమతిని అందుకున్నారని గుర్తు చేశారు. అనంతరం దేవదాస్ రెడ్డి, టీవీ రమణ, మాదిన రామారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, శాస్త్రీయ సంస్థలు సైన్స్ డే సందర్భంగా శాస్త్రీయ ప్రదర్శనలు, క్విజ్ పోటీలు, సెమినార్లు నిర్వహించి సైన్స్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంచిలి ఎంఈఓలు శివరాం ప్రసాద్, చిట్టిబాబు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.